హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ట్రైనింగ్ థాట్స్. నేను ఈరోజు వంట చేస్తూ ఒక టాపిక్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. నేను రోజు గూగుల్లో న్యూస్ చదువుతూ ఉంటానండి. అలా న్యూస్ చదువుతూ ఉన్నప్పుడు నాకు కనిపించిన న్యూస్ అండి ఇది. ఇడ్లీ తింటే క్యాన్సర్ వస్తుంది. గూగుల్ తల్లి చెప్తుంది ఇడ్లీ తింటే క్యాన్సర్ వస్తుంది అని. నాకైతే చాలా భయం వేసిందండి. ఏంటి, ఇడ్లీ కూడా తినకూడదా ఇక అని. అన్ని ఫుడ్స్ కల్తీ అయిపోతున్నాయి. ఫ్రూట్స్ కూడా ఏదో ఒకటి చెప్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఫ్రూట్కి ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు. లాస్ట్ ఇయర్ అయితే గ్రేప్స్ అసలు అంటుకోలేదండి మేము. ఎంతో ఈజీగా డైజెస్ట్ అయ్యే ఇడ్లీ కూడా తినొద్దన్నారు. ఇంకా ఏం తినాలిరా బాబు అని అనుకున్నాను. ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే ఈజీగా డైజెస్ట్ అవుతుందని ఇడ్లీనే పెడతారండి ఎక్కువగా. ఏదైనా హోటల్కి వెళ్ళినా దోశ, బోండా, పూరి ఇలాంటివి తినడానికి ఆలోచిస్తారు. ఎందుకంటే ఏ విధమైన ఆయిల్ యూస్ చేస్తారో తెలియదు కాబట్టి. ఇది చాలా సింపుల్గా ఆవిరితో ఉడికిస్తారు అని ఇడ్లీనే తినడానికి ప్రిఫర్ చేస్తారండి చాలామంది. కేవలం 2 ఇంగ్రీడియంట్స్, ఒకటి మినపప్పు, 2 ఇడ్లీ రవ్వ యూస్ చేసి తయారు చేసే ఇడ్లీ తినడానికి కూడా ఏంటో ప్రాబ్లం అని ఆలోచించాను. ఇట్లా కాదు, అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకుందామని న్యూస్ ఓపెన్ చేసి చదివానండి నేను. ఇడ్లీ ఉడికించడానికి హోటల్స్లో ఇడ్లీ పాత్రల మీద క్లాత్స్ యూస్ చేస్తారు కదండి. ఆ క్లాత్స్ని పదే పదే యూస్ చేయడం వలన కలర్ చేంజ్ అయిపోతాయి. చాలా డస్ట్ పడుతుందండి. ఒక్కోసారి క్లీన్ చేస్తారు, హడావుడి మీద సరిగ్గా క్లీన్ చేస్తారో లేదో కూడా తెలీదు. చిన్న చిన్న హోటల్స్లో ఇలా క్లాత్స్ యూజ్ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్లో అయితే ప్లాస్టిక్ షీట్స్ని యూజ్ చేస్తూ ఉన్నారట. ప్లాస్టిక్ షీట్స్ని రిపీటెడ్గా యూజ్ చేయడం వలన కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేస్తాయంటండి. అవి ఇడ్లీలో కలిసిపోయి మన డైజెస్టివ్ సిస్టమ్ని కూడా పాడు చేస్తాయంటండి. ఈ ప్లాస్టిక్ షీట్ల నుండి బిస్ఫినాల్ ఏ అనే కెమికల్ రిలీజ్ అవుతుందండి. ఇది క్యాన్సర్లకి కారణం అవుతుందట. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ వస్తుందంటండి. హార్మోన్స్ కూడా ఇన్బ్యాలెన్స్ అవుతాయట. నేను చదివిన ఈ చిన్న ఇన్ఫర్మేషన్ని మీకు తెలియచేయాలి అనుకున్నానండి. అందుకే తెలియచేశాను. వాళ్ళు క్లాత్స్ని రిపీటెడ్గా వాడకుండా ఎప్పటికప్పుడు మార్చండి. ప్లాస్టిక్ షీట్స్ని వాడటం ఆపేస్తే చాలా మంచిదండి. అసలు బెటర్ ఏంటంటే ఇంట్లో ఇడ్లీ వేసుకొని తినండి, చాలా మంచిది హెల్త్కి. మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఇడ్లీ అండి. నేను ఇడ్లీని పల్లి చట్నీ, వేపుడు కారం విత్ నెయ్యితో సర్వ్ చేసుకున్నాను. సూపర్ ఉందండి, టేస్ట్ చాలా బాగుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అందరికీ ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. నేను నా బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.